నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ పరిధిలోకి వెళ్తాయి. వీటిల్లో ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్లోకి వచ్చేసి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే వస్తాయి. ఈ ఒంగోలు పార్లమెంట్లపై ఈ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది, ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి, ప్రజల యొక్క నాడి ఎలా ఉండబోతుంది, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క వివరాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఆల్ సింబల్పై టచ్ చేసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఒంగోలు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని చెప్పాం కదా. వాటిల్లో ఒంగోలు అసెంబ్లీ, కొండేపి, అలాగే కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. వీటిల్లో ఒంగోలు పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల యుద్ధం అనేది ప్రస్తుతం చూస్తే తీవ్రంగా ఉంది. ఈ ఎన్నికల యుద్ధంలో నువ్వానే అన్నట్లు ఈ యొక్క వైసీపీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులైతే పోరు సాగిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఒక ట్విస్ట్ అయితే బీఫామ్స్ తీసుకోవడం ఒక సంతోషం. అలాగే నామినేషన్లు పరంపర అనేది సంబరాల్లో చేశారు. ఇక మేనిఫెస్టోలు ప్రకటన కూడా ఆసక్తికరంగా జరిగాయి. ఇలా ప్రస్తుతం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు పార్లమెంట్లో ప్రచారం అనేది హోరెత్తుతుంది. ఈ దశలో పలు సర్వే సంస్థలు ప్రజల నాడి ఈ రకరకాలుగా క్రోడీకరించి ఈ సర్వేలను అనేవి ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి అంశాల మీద ఈపాటికే సర్వేలు చెప్తున్నారు. వీటన్నిటిని క్రోడీకరించి గ్రౌండ్ లెవెల్లో క్రింది స్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలను సేకరించి, అలాగే రాజకీయ ఉద్దండులైన నిపుణులను వారి వద్ద సమాచారం సేకరించి ఈ రిపోర్ట్ అయితే మేము అందజేస్తున్నాం. ఇక ఒంగోలు పార్లమెంటు విషయంకి వచ్చాక, పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి రంగంలో ఉన్నారు. అలాగే వైసీపీ తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అనుచరుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడం అయితే జరిగింది. ఇక్కడ తెలుగుదేశం వైసీపీలు గెలుపు మాటపై అనేక సమీకరణలు అనేవి పనిచేస్తున్నాయని చెప్పచ్చు. ఆ సమీకరణల ప్రకారం కొంతగా పరిశీలిస్తే కొంత బాగా టైట్ అని చెప్పచ్చు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పీడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఈ కూటమిని కొంత మెజార్టీ తగ్గించే అవకాశాలు అనేవి కనబడడంతో అంతకుముందు వరకు కొంచెం మాగుంటకు ప్లస్గా ఉన్నటువంటిది ఇది ప్రజెంటు స్పష్టంగా టైట్గా కనపడుతుంది. దీనికి కూడా కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ కానీ పరిశీలిస్తే గతంలో ఈ మాగుంటకు ఈ ఒంగోలు పార్లమెంటు పరిధిలో చూస్తే తన కుటుంబానికి, తన సన్నిహితులకు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బలగం ఉంది మాగుంట శ్రీనివాసరెడ్డికి. మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఆ కుటుంబీకులు దాదాపు 4-5 సార్లు ఎంపీ అభ్యర్థులుగా ఒంగోలు పార్లమెంట్ నుంచి ఎన్నిక కావడంతో ఆ మాగుంట వాళ్ళ అన్నైనటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి నుంచి కూడా మాగుంట కుటుంబానికి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్లో మంచి గ్రిప్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి 2019లో వైసీపీ తరపున పోటీ చేసి దాదాపు 2,18,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. తర్వాత టికెట్ రాని పక్షంలో మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చేసి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో అయితే చేరడం అయితే జరిగింది. ప్రజెంటు మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చి మార్కాపురం కేంద్రంగా తన రాజకీయ వ్యూహాలను అనేది నడిపిస్తున్నాడు. ఎక్కువగా మార్కాపురంలో నుండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిద్దలూరు, దర్శి, కనిగిరి, మార్కాపురం ఈ నియోజకవర్గాల్లో బాగా పట్టు సాధించేందుకు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. ఇలా ఈ నియోజకవర్గంలో ఆయా అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు, ప్రచారం మాగుంట శ్రీనివాసరెడ్డి చేస్తుంటే మాగుంట రాఘవరెడ్డి అంటే శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఆయన లోపల గ్రౌండ్ వర్క్ చేస్తూ వైసీపీ పట్టున్నటువంటి నియోజకవర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. దీనిలో భాగంగానే కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు 3 చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను కూడా రెడ్డి సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళనే నిలబెట్టారు. దీంతో
పార్లమెంట్ అభ్యర్థికి కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం కొంత బాగా పాజిటివ్ అయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీని ద్వారా గెలుపు అనేది సులువుగా సాధించవచ్చు అనే ధీమాతో ఈయన ప్రచారం చేస్తున్నాడు. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు పరిధిలో మంచి గణనీయమైనటువంటి గుర్తింపు ఉంది, అభిమానులు ఉన్నారు, కొంత బాగా పలుకుబడి ఉంది, మంచి పేరు అని ఉందనేది చెప్పొచ్చు. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చేసి ఈయన చంద్రగిరి ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ నుంచి జగన్ బాగా అనుచరుడు కాబట్టి ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పోటీకి దించారు వైసీపీ తరఫున. ఈయన పొదిలి కేంద్రంగా రాజకీయ వ్యూహాలు అనేవి బాగా రచిస్తున్నారు. తన బలగాన్నంతా కూడా పొదిల్లో కేంద్రీకరించి పొదిల్లో మోహరించి ఆ పొదిల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఈ పక్క దర్శి, ఆ పక్క మార్కాపురం, ఆ పక్క గిద్దలూరు, ఈ పక్క కనిగిరి, ఈ పక్క ఇటు కొండేపి, ఈ నియోజకవర్గాలన్నింటినీ కూడా ఎట్లా ఈ రాజకీయ వ్యూహాలు రచిస్తూ గతంలో వచ్చిన మెజార్టీని మళ్ళీ వైసీపీకి తిరిగి రాబట్టుకోవాలా అనేటువంటి వ్యూహాలు రచన అనేది చేస్తున్నాడు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి ఈయన ఎంటర్ కాగానే కొంత అసంతృప్తులు అనే నియోజకవర్గాల్లో చెలరేగాయి. ముఖ్యంగా మార్కాపురము, కనిగిరి, అలాగే దర్శికి చెందినటువంటి సిద్ధారాఘవరావు, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉండి అసంతృప్తిని వెలగక్కారు. వీరి ముగ్గురిని కూడా అసంతృప్తిని తగ్గించి ఈ జంకే వెంకటరెడ్డి, కదిరిబాబురావు, సిద్ధారాఘవరావులను తీసుకెళ్ళి జగన్తో సమావేశపరిచి ఈ అసంతృప్తులనేవి రూపుమాపడానికి ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రాంగం బాగా నడిపారని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ అసంతృప్తిని రూపుమాపడం, అలాగే వాళ్ళు ఈ ప్రచారంలో వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, ప్రచారంలో పాల్గొనడం చేసే విధంగా చెవిరెడ్డి చేసినటువంటివి కృషి అనేది విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక ఈ ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి 80,000 మెజార్టీ వచ్చింది గిద్దలూరులో. కనిగిరిలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ అభ్యర్థికి అప్పుడు 40,000 వచ్చింది. దర్శి నుంచి 39,000 వచ్చింది. ఎర్రగొండపాలెం నుంచి 31,000 వచ్చింది. మార్కాపురం నుంచి 18,000 వచ్చింది. టోటల్గా 2,18,000 అప్పుడు వైసీపీ అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసరెడ్డికి అనేది మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీ అనేది ప్రజెంట్ పోకుండా ఇది తిరిగి అట్లానే వైసీపీకి పడే విధంగా, వైసీపీకి నమోదయ్యే విధంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే లోపల గ్రౌండ్ వర్క్ అనేది బాగా చేస్తున్నారు. ముఖ్యంగా గిద్దలూరుకు అంటే గతంలో 80,000 మెజార్టీ వచ్చింది కాబట్టి గిద్దలూరు పైన బాగా ఫోకస్ పెట్టాడు. అలాగే మార్కాపురం పైన, అట్లానే కొండేపి పైన, అలాగే కనిగిరి పైన కూడా బాగా ఫోకస్ పెట్టాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, కానీ వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దగా పర్యటిస్తున్నటువంటి సందర్భాలు లేవు. అంటే ఇది ఒక కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఒంగోలు పార్లమెంట్లో ఈ సమీకరణాలన్నీ బేరీజ్ చేసి సర్వే సంస్థలు కొంత ఏం చెప్తున్నాయంటే తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నట్టు పలు సర్వే సంస్థలు అనేవి చెప్తున్నాయి. అట్లానే గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత మాగుంట శ్రీనివాసరెడ్డికే కొంత లైట్గా ఎడ్జ్ ఉన్నట్టు మాత్రం చెప్తున్నాయి. దీనికి కారణాలు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక లోకల్ క్యాండిడేట్గా ఒంగోలు పార్లమెంటు ప్రజలైతే కొంచెం భావిస్తారు. అట్లనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మాత్రం ఈయన రాయలసీమ ప్రజానాయకుడిగా కొంత గుర్తించడం అనేది వల్ల ఈ చెవిరెడ్డికి ఇది కొంత మైనస్ అని చెప్పవచ్చు. గత 4-5 సార్లు కూడా మాగుంట కుటుంబం ఈ ఒంగోలు పార్లమెంట్లో మంచి పాతుకుపోయిందని చెప్పొచ్చు. అలాగే మాగుంట కుటుంబానికి సొంత క్యాడర్ ఉంది, సొంత బలగం ఉంది, సొంత అభిమానులు ఉన్నారు. ఇదంతా ఉండడం వల్ల కొంత ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. టోటల్గా ఏదైనా ఈ ఒంగోలు పార్లమెంట్ అనేది చాలా టైట్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్ వినపడుతున్నటువంటి సమాచారం. ఇక పార్లమెంటు పరిధిలో ఈ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే కొంత ఎడ్జ్గా ఉందని కరెక్ట్గా దాదాపు చెప్పొచ్చు.
ఎవరు ఏదైనా ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ స్వల్ప తేడాతోనే గెలిచేటువంటి అవకాశాలు, ఎవరైనా కూడా కొద్ది మెజార్టీతోనే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ చెప్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లు. ఈ రిపోర్ట్లలో కొంత పాజిటివ్గా 1 or 2% మాగుంటకు కొంత అవకాశాలు ఉన్నాయనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లు కానీ పలు సర్వేలు కానీ చెప్తున్నటువంటి విషయం. ఈ గతంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓట్లను కానీ పరిశీలిస్తే 2019లో జరిగినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధా రాఘవరావు వైసీపీ పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి 7,39,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 2,14,000 మెజార్టీతో సాధించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. సిద్ధా రాఘవరావుకు మాత్రం టీడీపీ తరఫున పోటీ చేసి 5,24,000 ఓట్లు సాధించారు. అలాగే ఇక్కడ ఇంకొకటి చూస్తే జనసేనకు వచ్చేసి ఒక 39,000 దాకా ఓట్లు, 29,000 పైసలకు ఓట్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కొంత వైసీపీకి ఇక్కడ బలము దాదాపు 1,80,000 దాకా ఇంకా బలం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 1,80,000 ఓట్లు ఈ మాగుంటకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఈ తెలుగుదేశం పార్టీకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటువంటి అంశం ప్రస్తుతం ఈ విషయం మీద కానీ పరిశీలిస్తే, అంటే ఆయా నియోజకవర్గాల్లో కొంత వైసీపీ గ్రాఫ్ తగ్గింది, దానివల్ల దీనికి ఈ యొక్క పరిణామాలు మారవచ్చు అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి కొంత మాగుంట శ్రీనివాసరెడ్డి గెలవచ్చు అనేటువంటి ప్రజానాడి సర్వేలు చెప్తున్నాయి. అయినా కూడా ఎడ్జ్ ఉందనే మాత్రం చెప్పచ్చు, కానీ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేం. అలాగే చెవిరెడ్డి కూడా గెలుపు అవకాశాలు లేకపోలేదు. చెవిరెడ్డికి కూడా ఈ యొక్క గెలుపు అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లు అవి అలానే పడితే చెవిరెడ్డికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా ఈ ఒంగోలు పార్లమెంట్లో ఈ టైట్ అని చెప్పొచ్చు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అతి తక్కువ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయే కానీ భారీ మెజార్టీతో మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ గెలిచేటువంటి అవకాశాలు లేవు. సరే, ఏది ఏమైనా ఈ కాలమే, మరి రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. అది ఫ్రెండ్స్ ఒంగోలు పార్లమెంటు యొక్క అభ్యర్థి యొక్క బలాబలాలు. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.